ఉపకారం ఎవరికి చేయమని అన్నాం రాత్రి? ఎవరికి చేయమని? మనము దగ్గర సహాయం పొందుటకు ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళకు మనము సహాయం చేయాలి. ధనవంతుడికి సహాయం చేయలేము కదా. మనకంటే తక్కువ వారికి, మనతో ఉన్నటువంటి వారికి సాటి అయినటువంటి సహాయం ఏదో ఒకటి, సాటి అయిన సహాయం స్త్రీని పురుషునికి ఏ విధంగా ఇచ్చాడో అదేవిధంగా మనకు ఉన్నటువంటి దానిలో ఏదో ఒక కోణంలో వారికి సహాయం చేయటము లేక సహాయపడటం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ఉపకారం అనేటువంటిది మనకు అనుకూలమైనగా ఉన్నటువంటి వారు కాదు, కానీ అవసరతలో ఉన్నటువంటి వారికి మనం ఉపకారము చేయాలి అని హెబ్రీయుల గ్రంథకర్త అయినటువంటి అతను యొక్క మాటలు చెప్తూ, ఉపకారం ధర్మం చేయ మరచిపోకుడి, అట్టి యాగంలో దేవునికి ఇష్టమైనవి. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము ఆ విధంగా ఉండాలి అనేటువంటిదే వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున రాత్రి మాట్లాడిన సందర్భం ఏమిటంటే, మనం ఎదుటివారికి ఉపకారం చేయాలి అని మనం విన్నాం, ఎదుటివారికి సహాయం చేయాలి విన్నాం. ఈరోజు వినేటువంటి మాటలు ఏమిటంటే, దేవుడు మనకెన్నో ఉపకారాలు చేశాడు, దేవుడు మనకెన్నో సహాయాలు చేశాడు. అయితే దేవునికి మనం ఏమి ఇస్తున్నాం ఏమిటంట? రాత్రిమో మనుషులు అనబడిన వారికి, మానవులు అనబడినటువంటి వారికి ఉపకారము సహాయము చేయాలని ఉన్నాం. ఈరోజు వినేటువంటిది ఏమిటంటే, వినేటువంటి మాటలు దేవుడు మనకు ఉపకారము లేక సహాయము మనం చేశాడు, మనం ఆయనకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలము, ఏమి చెల్లించగలమనే దాని గురించి కొన్ని భాగాలుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకున్న దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 116 అధ్యాయము, కీర్తనల గ్రంథము 116 అధ్యాయము 12-13 వచనాలని మనం ధ్యానం చేసుకున్నాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు చూడండి, కీర్తన గ్రంథము 116 అధ్యాయము 12-13 వచనాలను చదువుతాను, మీరు చూడండి. బైబిల్ గ్రంథములో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి దేవానికే వందనాలు నాయన. పరిశుద్ధ గ్రంథములో నుండి మీ మాటలు చదివి ఉన్నాము. వాస్తవానికి ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి మాటలు వాస్తవానికి మాకేమీ తెలియదు నాయన. మీరే స్థలంలోకి రండి, నాతో మాతో యంత్రశబ్దం ద్వారా ఇంటి నీ ప్రేపిల్లలతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రభుయేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటినో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించెదను అన్నాడు. అంటే దేవుడు మనకు చేసినటువంటి ఉపకారాలు చాలా ఉన్నాయి. ఏమున్నాయంట? ఉపకారాలు చాలా ఉన్నాయి. నాకు చేసిన ఉపకారం మీద మొట్టమొదటిగా ఏమిటో తెలుసా? ఏమండి, నాకు గృహం లేక నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటే సుమారుగా అమరావతిలో ఉన్నటువంటి తక్కువ సమయంలోనే నేను 14 ఇళ్ళు మారాను. 150 రూపాయల దగ్గర నుంచి లాస్ట్కి 350 రూపాయల దాకా అద్దెలు తిరిగాను. సుమారుగా ఇదంతకాలం అంటే 25 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా. 14 ఇళ్ళు మారాను నేను. ఇంటికొక రేటు, ఇంటికొక పద్ధతి, ఇంటికొక విధానాలు ఉంటాయి. ఈ సమయాల్లో నేను ఏమనుకున్నానంటే, ఏదన్నా జరగకూడదు జరిగితే తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు కదా, కనుక మనిషికి కనీసం తలదాల్చుకోవడం చిన్న గుడిసున్నా చాలనే చిన్నతనంలోనే నాకు ఒక ఆలోచన పుట్టింది. దేవుని మహాకృపను బట్టి దేవుడు సుమారుగా ఆ రోజుల్లోనే 2,28,000 రూపాయలు పెట్టి స్థలం కొని ఇల్లు కడటానికి 25 సంవత్సరాల క్రితమే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అప్పుడు ఇల్లు కట్టేసేసాం. తర్వాత దేవుణ్ణి గణపరుస్తున్నాం, స్తుతిస్తూ ఉన్నాం. ఒకరోజు మధ్యాహ్న కాల సమయంలో పాస్టర్ గారితో దేవుడు ఏమైనా మాట్లాడాడంటే, దేవుడు ఆశీర్వదించిన స్థలము, ఇందులో దేవునికి చోటిస్తావా ఇవా అని అడిగాడంట. ఆ మాట అడగటానికి ముందు మేము సేవకులు అమ్మలేదు. 2 కోణాల్లో వచ్చింది. ఒకటేమో సేవ విషయము, రెండవదో మా గృహములో ప్రత్యేకమైన ప్రార్థనా స్థలము ఏర్పాటు కావాలని దేవుడు చెబితే పై గదిని ప్రార్థనా గది కింద మేము పెట్టుకొని మా దగ్గరకు మేము వెళ్ళేట పాస్టర్ గారు అమరావతిలో ప్రార్థన పెట్టండి అని చెప్పి మేము అవకాశాన్ని ఇచ్చాం. దేవునికి స్తోత్రం. కనుక ఆయన చేసిన ఉపకారాలకి మనమేమీ కూడా
చెల్లించలేం. నేను ఈరోజు కూడా ఉదయాన్నే స్తుతి ప్రార్థన చేసేటప్పుడు అమరావతిలో మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రములు నాయన అని స్తుతించకుండా ఒక్కరోజు కూడా నేను ఉండను. ఉదయము సాయంత్రము స్తుతించడానికి నేను ఇష్టపడుతుంటాను. కనుక ప్రతి మానవుడికి ఏదో ఒకటి గృహము కానీ, పొలాలు కానీ, ఆస్తులు కానీ, సంతానము కానీ, ఆరోగ్యము కానీ, భర్తను కానీ, భార్యను కానీ, ప్రతి విషయంలో దేవుడు వారికి సహాయం చేస్తూ ఉపకారం అనేటువంటిది మానవుడికి చేస్తూ ఉంటాడు. కానీ ఉపకారాన్ని పొందినటువంటి మనము, ఈ సహాయాన్ని పొందినటువంటి మనము ఆయనకి ఏమి ఇవ్వాలి? ఏమండి, ఆయనకి ఏమి ఇవ్వాలనేటువంటిదే మనం ఆలోచన చేయాలి. భక్తుడు ఏమంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ, అన్నిటికంటే ఒకదానికి కాదు కానీ ఎన్ని ఉపకారాలు చేశాడో వాటన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదును. ఎందుకంటే ఆయనే ఇచ్చాడు కదా బంగారం ఇవ్వటానికి. ఆయన బంగారం నాకు ఇచ్చాడు కదా, ఆయనకి ఏమిచ్చి నేను స్తుతించగలను, ఏమిచ్చి గణపరచగలను, ఏమిచ్చి మహింపరచగలను అనేటువంటి ఆలోచనలో ఉండి ఒక్క మాట చెప్పాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవునికి స్తోత్రం. ఏ పాత్ర అంటే అది రక్షణ పాత్ర. భూమిలో అన్ని పెట్టాడు, వెండి బంగారములను, ఇత్తడిని, సమస్తము పంచలోహాలను పెట్టాడు. మనకు కావలసిన ఆహారాన్ని పెట్టాడు. ప్రతి ఐటము భూమిలో పెట్టి ఆ భూమి మీద మనిషిని పెట్టి వాటిని అనుభవించరా అన్నాడు. ఏమన్నాడంట, ఈరోజు మనం త్రాగే నీళ్ళ కాడి నుంచి, కట్టుకునే వస్త్రాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వస్తుందంట? భూమి నుంచే. ఆక్సిజన్ వస్తుంది, గాలి దోలుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు భూమి నుంచి చెట్లని మొలిపించాడు. చెట్లు లేనటువంటి స్థలంలో గాలి కూడా తోలదు. భయంకరమైనటువంటి కాలుష్యం ఉంటూ ఉంటుంది ఆ ప్రాంతాల్లో. కనుక విపరీతమైన వేడి ఉంటుంది, వర్షాలు కూడా కురవు అక్కడ. దేవుడు అన్ని కూడా ఏం చేశాడంటే భూమిలో పెట్టి, భూమి పైన మానవుడిని పెట్టి వీటిని అనుభవించరా అని చెప్పాడు. కానీ దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోయేటువంటి బిడ్డలుగా ఈ రోజున మనం కనపడుతున్నాం. కనుక అది మంచి పద్ధతి కాదు. అందుకని భక్తుడు ఆయన చేసిన ఉపకారములంటికి నేనేమి చెల్లించదును అని చెప్పి రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చాలామందికి సంతానం విషయం చాలా ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అంట, ఈ రోజుల్లో సంతానం అనేటువంటిది చాలా అత్యవసరం. మన వంశం పెరగాలన్నా, మన కుటుంబం పెరగాలన్నా కూడా మనిషికి కావలసినటువంటిది ఏమిటంట? సంతానమే కదా. కనుక దేవుడు కూడా నోవాహు తన యొక్క ఉన్నటువంటి కుమారులతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. దేనికి నింపాలి భూమిని అంటే, మీరు ఎందుకు ఫలించాలని ఆలోచన చేస్తే దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నదని మనం ఆలోచన చేస్తున్నప్పుడు భూమి నిండా కూడా మనుషులు ఉండాలి. ఎవరంతా? భూమి అంతా కూడా మనుషులు ఉండాలి, మానవ జాతి ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే భూమిని నింపుడి అని చెప్పేసేసి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టతగా ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఆ విషయాన్ని చెప్పాడు. కనుక నీవు నేను కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండాలి. చూడ, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 24వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 24వ వచనం కానించి కొన్ని మాటలు నేను చదువుతాను, మీరు కూడా చూడండి. 24వ వచనం. పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూముడి పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడిని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డ దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పిన అప్పుడు వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు మొక్కుకొని రాశారు బైబిల్లో. కానీ దేవుని యొక్క వాక్య భాగంలో మొదటిగా సమూయేలు పుట్టలేదు. మనం చాలాసార్లు ఆ విషయాలు విన్నాం. సమూయేలు పుట్టక మునుపు ఆమె గొడ్రాలుగా ఉంది. తన సహోదరి, తన భర్తకి మొదటి భార్య, ఇంకొక ఆమె రెండో భార్య ఉంది. ఆమెకు సంతానం కలిగింది కానీ ఈమెకు సంతానము లేరు. ఈ సంతానం లేని సమయంలో
రెండో ఆమెకు సంతానం ఉంది కనుకనేమో దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడల్లా, ఇంట్లోకి వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడల్లా జరిగిన విషయం ఏంటంటే ఆమెను సూటిపోటి మాటలు అంటూ ఉంది. ఈ మాటలు అంటున్నప్పుడల్లా చాలా బాధ కలిగి ఏడుస్తూ ఉండే తన గదిలోనికి వెళ్ళి, భర్త వెళ్ళి ఎన్నోసార్లు ఆమెని పలకరించి ప్రేమగా 10 మంది కుమారుల కంటే నేను నీకు ప్రాముఖ్యమైన వాడిని కాదా, ప్రేమ చూసుకోవట్లేదని చెప్పి ఎంతో ప్రేమతో మాట్లాడాడు. కానీ ఎంత ప్రేమగా మాట్లాడినా ఆమె బాధను తీసివేయటము అసాధ్యమైన పరిస్థితి అయింది. అందుకని ఒక రోజున దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి అడగాలనుకుంది. అడగాలనుకుందంటే, ప్రభువా నీవు నాకు ఒక కుమారుని ఇవ్వు, వాడిని తిరిగి నేను నీకు ఇస్తాననేటువంటి ప్రార్థనే చేసిందామా. ఆ ప్రార్థన ఏ విధంగా చేసిందంటే కన్నీరు కారుస్తుంది, మనోదుఃఖము గలదై బహుగా ఏడుస్తూ ఉంది. కానీ ఒక స్వరము కూడా బయటికి రాలేదు. కనుకని ఏలీ వచ్చాడు. అక్కడ పరిచయం చేస్తున్నటువంటి యాజకుడు వచ్చి ఆమెను గమనించి ఆమె నోటికెళ్ళి చూశాడు. మాట వినపడతలేదు. ఆమె కుమిలిపోతుంది, కృంగిపోతుంది. ఎంతవరకు నువ్వు ద్రాక్షారసంతో ఉంటావు, నీ ఎద్దున మద్యం ద్రాక్షారసాన్ని తీసివేయమని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు అప్పుడు నోరు తెరిసి, నీ పనికిమాలిన దానిగా నీవు నన్ను ఎంచవద్దయ్యా, నా మనోదుఃఖము నాలో ఉంది. ఏమిటో దుఃఖం అంటే నాకు సంతానము లేదు, నా సంతానం కోసము, బిడ్డల కోసము ఆయన సన్నిధిలో నేను ఏడుస్తున్నాను, గోజాడుతున్నాను, ఆత్మ కొంబరించుకుంటున్నానని చెప్పినప్పుడు, అమ్మ నేను తప్పుగా నిన్ను అర్థం చేసుకున్నాను, ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీ మనవి ఆలకించాడు, విన్నాడు అని చెప్పేసి ఆమెతో మాట్లాడుతూ జరుగుతుంది. తదుపరి జరిగిన విషయం ఏంటంటే సమూయేలు అనేటువంటి బాలుడు ఆమెకు పుడతాడు. సమూయేలు పుట్టిన తర్వాత ఆమె చేసుకున్న మొక్కుబడి ఏమిటంటే, నేను ఆ బాలుని తీసుకొచ్చి నేను మందిరంలో ప్రతిష్ఠించుచున్నానంటే దేవుని పనిలో మందిరంలో అతన్ని విడిచిపెడతాను, అయితే తన నింద తొలగిపోవాలి, నేను గుడ్రాలు అనేటువంటిది కాదు కానీ ఆ నింద తీసివేయమని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించిందామా. అయితే దేవుడు ఏం చేశాడు, నాకు గొప్ప ఉపకారం చేసి చక్కటి బిడ్డను సమూయేలుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా ప్రతి ఏటా కూడా దేవుని సన్నిధికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్తారని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో రాస్తూ వచ్చాడు కదా, 3 కోడెలను 9 పిండిని ద్రాక్షారసపు తిత్తును తీసుకొని వెళ్ళినట్టుగా. ఎక్కడంటాయి 3 కోడెలంట వధించటానికి 3 కోడెలు, తర్వాత 9 పిండి అంటది. రెండో విషయంలోకి వస్తే ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని వెళ్ళిపోయారు అక్కడికి దేవుని యొక్క సన్నిధికి. అవన్నీ కూడా దేవుని దగ్గర బలి అర్పించడానికి ప్రతి సంవత్సరము ఆ విధంగా వెళ్ళి వారు బలి అర్పించి అవన్నీ కూడా దేవునికి సమర్పించుకొని వారు తిరిగి వచ్చేటువంటి సమయం. పాలు మానిన తర్వాత అప్పుడు వాడిని తీసుకొని ఒక రోజున దేవుని సన్నిధికి వెళ్ళింది. వెళుతూ ఇవన్నీ కూడా తీసుకొని పోయిందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సేవకుడితో మాట్లాడుతుంది, అయ్యా ఒకానొక సమయంలో ఈ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినటువంటి స్త్రీని ఆయన మర్చిపోయాడు. చాలామంది వస్తుంటారు కదా, ఎవరైనా గుర్తుంటారు, కనుక మర్చిపోయాడు ఆయన. ఒకానొక సమయంలో సంతానం కోసము ఆత్మను కుమ్మరింపబడిన రీతిగా ఈ సన్నిధిలో నేను ఒక రోజున ప్రార్థన చేశానయ్యా, మీరు కూడా ఈ విధంగా మాట్లాడారయ్యా, దేవుడు కరుణించి నాకు ఈ బాబుని అనుగ్రహించాడు. దేవుని దగ్గర నేనేం చేస్తానంటే ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఏమిటంటే ఈ బాలుని దేవునికి నేను ప్రతిష్ఠించుచున్నాను, అంటే దేవుని సన్నిధిలో ఇతన్ని విడిచిపెడుతున్నాను, దేవుని పని కోసం ఇక్కడ ఉంచుతున్నానని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము ఉపకారము దేవుడు మనకు చేసిన తర్వాత మనం ఏం చేయాలంట, దేవునికి ఏం చేయాలి చెప్పండి. ఉపకారం మనకి ఏమి ఇచ్చలేదు, రక్షణ పాత్ర చేతపుచ్చుకొని నేను ప్రార్థన చేస్తా అంటాడు. ఆయన చేసిన ఉపకారాలకి నేను ఏమిచ్చి చెల్లిస్తాను, ఏమి ఇవ్వగలను మాట్లాడితే హన్నా మటుకి ఇచ్చింది. ఎవరిచ్చారంట? సహజంగా మనమేమనుకుంటామంటే లేక కలిగినటువంటి పిల్లోడిని వాడిని ఇష్టప్రకారము అల్లారు ముద్దుగా ఆశగా పెంచుకోవాలైతే వాడు పాలు మానగానే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో విడిచిపెడితే వాడికి ఎవరు చూస్తారు? వాడికి ఏంది, ఎంత ప్రేమ ఉంటుందో చెప్పండి. చాలా ప్రేమ ఉంటుంది లేక కలిగినటువంటి సంతానం. అయితే దేవుని దగ్గర ఆమె అనుకుంది, దేవుడు నాకు సంతానం ఇచ్చి ఉపకారం చేస్తే ఈ బిడ్డను దేవుని సన్నిధిలోని వాడిని ప్రతిష్ఠించుచున్నాను అన్నారు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము మనకు కూడా దేవునికి ఇచ్చినటువంటి సంతాన విషయంలో, దేవుడు మనకు అనుగ్రహించిన సంతానం విషయంలో జ్యేష్ఠులు అనేటువంటి వారిని, జ్యేష్ఠ భాగాన్ని దేవుని సన్నిధిలో నడుపుతున్నామా లేదా? ఇదే మనం వేసుకోవాల్సిన ప్రశ్న. దేవుని పనిలో నడపాలి.
మనకు పుట్టినటువంటి వారు పిల్లలు ఉన్నప్పుడు వారిలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారిని మొదటగా మనం పెంచాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుని సన్నిధిలో పెంచాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పెంచుతామో, దేవునికి అనుకూలంగా ఉంచుతామో, దేవుని పనిలో వాడబడటానికి వాళ్ళని తీసుకొని వస్తామో, వారి జీవితంలో ఎలాంటి ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. దేవునిలో వారు కొనసాగుతూ ఉంటారు. ఇక్కడ సమూయేలు ఏమయ్యాడంటే ప్రవక్త అయ్యాడు. ఏమయ్యాడంట? ప్రవక్త అయ్యాడు. దేవునికి మందిరంలో ఆ బలిపీఠం దగ్గర పండుకొన్న సమయంలో దీపం ఆరిపోక మునిపే దేవుడు అతను సమూయేలు అని పిలిచాడు. 3 సార్లు పిలవగన్న స్వరమిని యాజకుడిని పిలిచాడు. పాస్టర్ గారు అన్నట్టుగా బయలుదేరి వచ్చి, నాయన నేను వచ్చానని చెప్పేస్తే ఆయన అంటాడు, చిన్నవాడా నేను నిన్ను పిలవలేదయ్యా అని చెప్పాడు. పోయి పండుకోమన్నాడు. సరే పోయి పండుకున్నప్పుడు మళ్ళీ స్వరం వినబడుతుంది, సమూయేలు సమూయేలు అని చెప్పి పిలిచాడు. పిలిచేటప్పటికి మళ్ళీ లేచి, చిత్తము తండ్రి నేను వచ్చాను అన్నప్పుడు, అయ్యా నేను నిన్ను పిలవలేదయ్యా అని చెప్పి ఆయన అంటున్నాడు. ఈ పిల్లవాడిని బాలుని దేవుడు ఎన్నుకుంటున్నాడు, ప్రత్యేకించుకుంటున్నాడు, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడని చెప్పి, ఈసారి కనుక నిన్ను పిలిస్తే చిత్తం నీ దాసు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అని చెప్పమన్నాడు. సరే మళ్ళీ పండుకున్న తర్వాత మళ్ళీ స్వరం వినబడుతుంది, సమూయేలు సమూయేలు అని చెప్పి స్వరం వినబడుతున్నప్పుడు, చిత్తము నాయన నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అని ఆయన చెప్పినట్టుగా చెప్పగానే ఏలీ కుమారులు చేసిన పాపాన్ని బట్టి ఆ కుటుంబాన్ని కలగజేయబోతున్న దోషం ఎఫెక్ట్ అంతా కూడా ఆ బాలుడైనటువంటి సమూయేలుకి దేవుడు చెప్పాడు. ఉదయాన్నే ఏలీ అంటున్నాడు, రాత్రి ప్రభు నీతో చెప్పిన మాటలు కాస్త నాకు చెప్పు అన్నాడు. బాలుడు కదా, కొడుకులను చంపుతారని, మరణిస్తారని, తన కుటుంబం పతనమైపోతుందని, మందసం పట్టుబడుతుందని ఇవన్నీ కూడా బాలుడికి చెప్పాడు. కనుక నేను చెబితే ఆయన కోపగించుకుంటాడు. భయపడుతున్నప్పుడు ఎంతసేపు బ్రతిమలాడినే చెప్పకపోతే భయపెట్టాడు. ఏమన్నాడంటే, ఏదైతే నువ్వు దాస్తున్నావు అదే నీ మీదకి వచ్చి నువ్వు చెప్పకపోతే అన్నాడు. ఎమ్మటే భయపడిపోయి దేవుడి రాత్రికాల సమయంలో మీ గురించి మీ కుటుంబం గురించి నాతో ఇలాగ చెప్పాడు అన్నప్పుడు ఆయన అంటాడు, దేవునికి ఏది చిత్తమో ఏది ఇష్టమో అదే జరిగించునుగాక అన్నట్టుగా ఒక మంచి మాట పలికి ఆయన సైలెంట్ అయిపోయాడు. కనుక నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే, ఆయన చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి ఇవ్వగలను అనేటువంటి మాటలోకి వస్తే, అక్కడ భక్తుడు అన్నాడు, రక్షణ పాత్ర చేతబుచ్చుకొని నేను ప్రార్థన చేస్తానన్నాడు. మనకు పిల్లలు ఉంటారు, మీరు దేవుని సన్నిధిలో విడిచిపెట్టండి, వాళ్ళ ప్రయోజకులు కాకపోతే నన్ను అడగండి. ఇది వాక్యం నేను చెప్పటం కాదు. దేవుని సన్నిధిలో పనిచేసే విషయాల్లో, పరిచర్య విషయాల్లో, ఏదైనా సరే మందిరంలో ఏ పనున్నా సరే మీ పిల్లల్ని పంపించి చూడండి. ఒక రోజున పిల్లలు వస్తారు. ఒక రోజున పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు పిలిపించి తీసుకెళ్ళారు. నాకు బాధ వేసింది, దేవుని సన్నిధి కదా ఎందుకని అని చెప్పి చాలా రోజు బాధ వేసింది అనమాట. ఒకరోజు సుమారుగా ఇది ఒక 7 సంవత్సరాలు అవుతుందాం బహుశా. కనుకని దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని సన్నిధిలో పెరగబట్టడం అనేది పవిత్రమైనటువంటి జీవితం అన్నమాట. కనుక మన పిల్లలు ఎవరైనా సరే ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఏమైనా పనుందోమో, దేవుని సన్నిధి దగ్గర పనుందాము, పరిచయం చేసేది ఆదివారం వచ్చింది సాపలేయాలో మేము వెళ్ళు, దేవుని సన్నిధిలో ఏదైనా పని ఉంటే అక్కడికి వెళ్ళి చేయి, పెందలాడు రెడీ అయ్యి వెళ్ళు అని చెప్పి మన దేవుని సన్నిధిలోని దేవుని సన్నిధానానికి దగ్గరగా ఎప్పుడైతే చేస్తామో, దేవుని సన్నిధిలో పిల్లల్ని పెంచుతామో, వాళ్ళు ఎలాగుంటారంటే మంచి ప్రయోజకులుగా నెంబర్ 1 స్థానంలో ఉంటారు. మన పిల్లలు పోయి ఎవరికో పని చేస్తున్నారని చెప్పేసి ఉంచుకుంటే వాళ్ళ ప్రయోజకులు కాలేరు. ఎందుకని అవ్వలేరంటే, ఆయన చేసిన ఉపకారానికి సంతానం ఇవ్వటం, ఆయన చేసిన గొప్ప కార్యం సంతానం ఇవ్వటం, నువ్వు రుణం తీర్చుకోవాలి. కాబట్టి ఆ బిడ్డను దేవుని కోసం ఆయన పనిలో వాడితే ఖచ్చితంగా జరిగే విషయం ఏంటంటే, ప్రతిఫలం రెట్టింపు నీకు మేలు కలుగుతుంది అని చెప్పేసి దేవుని వాక్యం చెప్పాడు. అదే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను చూడండి. సమూయేలుని ఇచ్చిన తర్వాత హన్న తనకి ఏం మేలు కలిగిందనేటువంటిది ఒకసారి మీరు కూడా చూస్తారు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 21 నేను చదువుతాను, మీరును చూడండి. బాలుడైన సమూయేలు నారుతో చేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు అతని పెనిమిడితో కూడా వచ్చినప్పుడు
దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవ చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చును గాకని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలు కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. దేవునికి స్తోత్రం. ఎంతమంది పుట్టారు ఇప్పుడేమో? మొత్తం 6 సమూయేలుతోటి. ఎంతమంది అంట? మొత్తం 6. సమూయేలుని అడిగింది, నీవు నా కుమారుని ఇస్తే తిరిగి నేను నీకు ఇస్తానని చెప్పింది. ఇవ్వటం అంటే పీక కోసి బలేవటం కాదు. అర్థమవుతుందా? దేవునికి ప్రతిష్ఠించుచున్నాను. దేవుని పనిలో మందిరములో పెరగాలి, మందిరంలోనే జీవించాలి, ప్రార్థన చేయాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి, దేవునికి దగ్గరస్తుడిగా ఉండాలని చెప్పి పెంచింది. అతను ప్రతి మాట పలికితే ఆ మాట నెరవేరిందంట. ఆ రోజుల్లో సమూయేలు పలికే ప్రతి మాటకి అప్పుడు అనుకున్నారంట, దేవుని యొక్క ఆత్మ సమూయేలు మీద నిలబడింది, అది ఏ మాట చెబితే ఆ మాట నెరవేరుతుందని చెప్పి ఆశ్చర్యపోయారు. ఆయన ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు. దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. సౌలును కానీ దావీదుని కానీ ఆయనే అభిషేకించాడు. ఇంకా చాలా గొప్ప కార్యాలు ఆయన జరిగిన. దేవునికి స్తోత్రం. కానీ ఆయన చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమిచ్చి చెల్లించను? ధనాన్ని ఇచ్చినా, బంగారాన్ని ఇచ్చినా, వెండినిచ్చినా, మేడమెద్దలు ఇచ్చినా అన్నీ ఆయన ఇచ్చినే కదా. అందుకనే సంతానం ఇచ్చినప్పుడు ఆ సంతానం తిరిగి దేవుని సన్నిధిలో పెంచినప్పుడు దేవుడు మళ్ళీ 5 అనుగ్రహించాడు. కనుకనే దేవుని బిడ్డలైనటువంటి వారు ఆయనకి ఇచ్చిన సంతానం విషయంలో నీవు మొదటగా ప్రథమ ఫలంగా నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో నీవు పెంచగలిగితే బిడ్డల్ని గొప్ప అద్భుతం వారి ఎడల చూస్తావు. గొప్ప అద్భుతకరమైన కార్యాలని కుటుంబంలో జరుగుతాయి. మనం ఏం చేస్తామంటే సన్నిధిలో పెంచం కానీ రోడ్లప్పుడు పెంచుతాం. ఏం చేస్తామంట? సన్నిధిలో పెంచము. వాళ్ళు ఎక్కడుంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏమి చేస్తున్నారో తెలియదు. అయితే ఆ పెంపకం వల్ల చాలా నష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? చాలా నష్టాలు వస్తాయి. ఆదికాండము 22:16-18 వచ్చినప్పటికి మనం చదువుకుందాం. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందరి ఇసుక వలన సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గమని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకముల జనములన్నీ నీ సంతానములు ఆశీర్వదింపబడును. నా తోడను ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. ఎవరితో ఇచ్చాడు ఇది? అబ్రహాము గారితోటి సెలవిచ్చాడు. దేవుడు లేక కలిగినటువంటి సంతానము ఎవరు? ఇస్సాకు గారు. దేవుడు అనుగ్రహించాడు అబ్రహాము గారికి లేక కలిగిన సంతానం. అది సుమారుగా 100 సంవత్సరాల వయసులో సంతానం కలిగింది. ఆయన పేరు ఏమంటే ఇస్సాకుని పేరు పెట్టి దేవుడే చెప్పాడు. అతను పెరిగి పెద్దవాడై కాస్త మంచిగా ఉంటున్న సమయంలో ఆ సమయంలో జరిగిన విషయం ఏంటంటే అబ్రహాము గారికి దేవుని మీద ప్రేమ తగ్గి పిల్లోడి మీద ప్రేమ పెరిగింది. ఎవరికన్నా అంతే కదా. ఏమంటే స్త్రీలకు చెప్తారు, ఇది ఎంతబట్టికి నిజమో స్త్రీలని మీకే తెలియాలి. పిల్లలు పుట్టిన తర్వాత అంట వాళ్ళు కాస్త కూస్తూ నడిచేదాకా అంట భర్త మీద ప్రేమ తగ్గిద్దంట పిల్లలు. స్త్రీకి పిల్లవాడు కాస్త కూస్తూ దోగాడుతూ కాస్త నడిచేంత తప్పుడడుగులు వేసేంత బట్టి కూడా భర్త మీద ప్రేమ మొదట్లో ఉన్నంత ఉండదంట. మరి ఏమైపోతుందంటే సగం ప్రేమ పిల్లవాడి మీదకి, అమ్మాయి మీదకి, లేక అబ్బాయి మీదకి వస్తుంది, పుట్టినటువంటి వారి మీద. వారితో కాస్త నడుస్తూ ఉన్న సందర్భం ద్వారాగా తర్వాత మళ్ళీ భర్త మీద ప్రేమ పెరుగుతుంది. కనుక ఈ ప్రేమ అనేటువంటి విధానాలు ఆ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే అబ్రహాము గారికి లేక కలిగినటువంటి సంతానం ఇస్సాకు. అయితే ఆ పిల్లవాడిని లేక కలిగాడు కనుకనే శారా కానీ అతను కానీ ఏం చేశారు? బహుగా ప్రేమించేటువంటి వారు. అసలు పాదం కింద పెట్టనీయకుండా భుజాల మీదే పెంచినటువంటి బహుగా ప్రేమిస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము గారిని పిలిచి అడిగాడు, నీ కుమారుని ఒక్కడైనా నువ్వు ప్రేమించి ఇస్సాకు నాకు బలిగా ఇవ్వు. ఆయనకి లేరు పిల్లలు. దేవుడు ఉపకారం చేసి కుమారుని అనుగ్రహించి గర్భఫలాన్ని ఇచ్చాడు. 100 సంవత్సరాల వయసులో శారాకు 90 సంవత్సరాల వయసులో గర్భఫలాన్ని ఇస్తే ఆ గర్భఫలం పెరిగి పెద్దయి జరిగిన విషయం ఏంటంటే మంచి బాలుడుగా ఎదుగుతూ ఆటాడుతున్నటువంటి సమయంలో ఆ పిల్లవాడిని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమన్నాడు. ఆయన చేశాడు కాబట్టి ఉపకారం. ఇప్పుడు ఇవ్వాలా ఇద్దాం చెప్పండి? ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలి కదా. ఆయన ఇచ్చిందే కదా. ఆయన ఇవ్వకపోతే అసలు ఉండేవాడు కాదు కదా.
కనుక్కునే బహుశా తలడిల్లుంటాడమ్మ అబ్రహాము గారు. కానీ చివరికి దేవుని యొక్క మాటే గెలిచిన. దేవుడి కంటే గొప్పమైన విషయం ఏమీ లేదని చెప్పి ఇస్సాకుని తీసుకొని దేవుడు ఏ ప్రదేశంలో అయితే బలిగా అర్పించమన్నాడో ఆ ప్రదేశానికి ఆ కట్టెలు కానీ కత్తి కానీ నిప్పు కానీ ఇవన్నీ కూడా తీసుకొని ఇస్సాకుని తీసుకొని వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి కాళ్ళు చేతిలో బంధించి ఇస్సాకును పరుండు పెట్టి కట్టుకుని పైకెత్తాడు బలి ఇవ్వటానికి. ఈ సమయంలో ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, అబ్రహామా అబ్రహామా అని చెప్పి స్వరం వినబడుతుంది. ఈ స్వరం వినపడగానే టక్మన్ కత్తి ఆపాడు. ఆపగానే అప్పుడు అంటున్నాడు, ఇందు మూలంగా నీవు నాకు భయపడవాడు అని. ఎందుకంటే టెస్ట్ పెడతాడు. నీ భక్తికి ఒక టెస్ట్ ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి పిల్లలు నీకు దూరమైనా సరే, పిల్లలు మరణించినా సరే, భయంకరమైన శ్రమలో ఉన్నా సరే, నువ్వు పిల్లల మీదే మనసు ఉంచుతావా, నా మీద మనసు ఉంచుతావా, నా మాటకి విలువిస్తావా, ఇంట్లో ఉన్న వాళ్ళకి లోకంలో ఉన్నటువంటి దానికి నువ్వు విలువిస్తావని దేవుడు ఏం చేస్తాడో టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో అబ్రహాం గారు దేవుడికి ఇచ్చాడంట, దేవునికే ఇచ్చాడు. ఇస్సాకు విలువ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్సాకును బలిగా తీసుకున్నా సరే మళ్ళీ నా కుమారుని ఇవ్వగలడు. ఎందుకంటే 100 సంవత్సరాల వయసులో ఎవరికి పిల్లలు పుట్టరు, కానీ దేవుడు నాకు ఆ గొప్ప కార్యం జరిగించాడని చెప్పి ఆ విశ్వాసంతో ఇవ్వబోయాడు. కానీ దేవుడు ఆపాడు. ఆ సమయంలో పక్క తిరిగి చూస్తే పొట్టేలు ఒకటి కొమ్ములు తగులుకొని అక్కడే చెట్టులో ఉంది. ఎమ్మటి దాన్ని తీసుకొచ్చి ఇస్సాకు ప్రతిగా పెట్టి దాన్ని బలి అర్పించడం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక్కునే దేవుని బిడ్డలైనటువంటి వారం మొదట్లో మనం చదువుకుంది, ఆయన చేసిన ఉపకారములకి ఏమిచ్చి మనము రుణం తీర్చుకోగలము, చెల్లించగలమంటే రక్షణ పాత్ర మొదటిది. రెండవది అన్యాయం చేసిందంటే కలిగిన బాలుని, దేవుడిచ్చిన బాలుని దేవుని కోసమే ఇచ్చేసేసింది. దేవుడు ఆ బాలుని తీసుకొని కామ్గా ఉండలేదు, 5 బిడ్డల్ని అనుగ్రహించాడు. అలాగనే ఇస్సాకును అబ్రహాము గారు వెళ్ళి దేవుడు అడగగానే ఉపకారం చేసి గర్భఫలాన్నిచ్చి ఇస్సాకుని ఇచ్చాడు. ఆ ఉపకారం చేసిన దేవునికి ప్రతి ఉపకారముగా దేవునికి ఇవ్వటానికి ఇస్సాకుని ఇచ్చే విషయం వినదీయకుండా వెళ్ళిపోయి కొండ చెవుడు చెప్పిన పర్వతం మీదకి వెళ్ళి బలర్పించే సమయంలో దేవుడు ఆ చిన్నవారి మీద చెయ్యి వేయవద్దు అని చెప్పి మాట్లాడి అతన్ని ఏం చేసిన ఆశీర్వదించాడు. అందుకనే ఏమన్నాడంటే 17వ వచనం చదువుతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరం అందరి ఇసుక వలని సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రులు గావిని స్వాధీనపరచుకుంది. మరియు నువ్వు నా మాట విన్నందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఎవరి మాట విన్నాడంట? దేవుని మాట విన్నాడంట. మనము కూడా దేవుని మాట వినాలి, మనుషుల మాటలు కాదు మనం వినాల్సింది. నీ మాట, నా మాట నువ్వు విని నీకు ఒక్కడైన కుమారుని ఇచ్చే విషయంలో వెనక్కి తిరిగి చూడలేదు, నువ్వు ముందుకే వచ్చేసావు కనుక దీన్ని బట్టి ఏం చేస్తుందంటే భూలోకములో ఉన్న ప్రతి వంశం నీ ద్వారాగానే వస్తుంది, నిన్ను బట్టి నేను ఆశీర్వదిస్తున్నాను చెప్పి ఆశీర్వాదాన్ని ఇస్సాకుకి దేవుడు అనుగ్రహించాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారం ఈ విషయాలు గమనించారు. దేవుడు ఇచ్చాడు కదా అని సంచులో వేసుకుని పోవటం కాదు, దేవుడు ఇచ్చాడు కదా దాన్ని అనుభవించటం కాదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన తర్వాత దేవునికి ఇచ్చే విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళాలి. ఇవ్వటం ద్వారాగా వచ్చే విషయం ఏంటంటే మనకు మేలే కానీ కీడేమీ కూడా జరగదు అనేటువంటిదే చాలా స్పష్టతగా ఈ రోజున యొక్క సందేశం మనతోటి మాట్లాడుతున్నా.